కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ మంత్రి వారితో మనం మాట్లాడదాం. సార్, కర్నూలులో ఇన్సిడెంట్ జరిగింది, దాదాపు 20 మందికి పైగా సజీవ దహనం అయ్యారు. దీన్ని ఎట్లా చూస్తారు రవాణా శాఖ? ఇది ఒక దురదృష్టకర సంఘటన. మృతులందరికీ తెలంగాణ ప్రభుత్వం పక్షాన సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. సంఘటన మీద ఇప్పటికే విచారణకు ఆదేశించడంతో పాటు ఆంధ్ర రవాణా శాఖ మంత్రి గారితో, కలెక్టర్ గారితో, డిఐజీ గారితో మాట్లాడడంతో పాటుగా గద్వాల జిల్లా కలెక్టర్ గారిని కూడా అక్కడికి పంపి అక్కడ చర్యల్లో తెలంగాణ వాసులు ఎంతమంది చనిపోయినారో వాటికి సంబంధించిన విషయం లోపల అన్ని చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. అదేవిధంగా రవాణా శాఖ అధికారులకు కూడా ఆదేశించినాం. ఎక్కడికెక్కడ బస్సులకు సంబంధించిన ఫిట్నెస్ కానీ తదితర అంశాలకు సంబంధించిన తగిన ఈ బస్సుకు సంబంధించి కూడా ఫిట్నెస్ లేదు, ఆ ఫిట్నెస్ గడువు ముగిసింది, ఇన్సూరెన్స్ గడువు ముగిసింది, వీటన్ని ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా దానిపైన ఫైన్స్ కూడా పడ్డాయి, ర్యాష్ డ్రైవింగ్ కానీ దీనికి సంబంధించి. ఇప్పుడు బస్సు రిజిస్ట్రేషన్ ఒడిస్సాలో జరిగింది. హైదరాబాద్ వయా ఆంధ్ర టు కర్ణాటక వెళ్తూ ఉంది. చాలా బస్సులు కర్ణాటక, హైదరాబాద్ వయా ఆంధ్ర వస్తాయి. వీటికి సంబంధించిన డే టు డే అఫేర్ లోపల మా రవాణా శాఖ తరఫున అన్ని చర్యలు తీసుకున్నా. నేను ఈ ట్రావెల్స్ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీరియస్ హెచ్చరిక కూడా చేస్తూ ఉన్నా. ఒకవేళ నియమ నిబంధనలను మినిమం పాటించకుండా ఉంటే పర్మనెంట్ సీజ్ చేసి స్క్రాప్కి పంపే ప్రయత్నం చేస్తాం. పాలసీ తీసుకొచ్చి మనుషుల జీవితాలతో ఆడుకునేటువంటి హక్కు ఓడించండి మీకు. అదేవిధంగా స్పీడ్కు సంబంధించి కూడా తిరుపతిలో గుట్ట ఎక్కేప్పుడు, గుట్ట దిగేప్పుడు ఎగ్జిట్ అండ్ ఎంట్రీకి సంబంధించిన సర్టెన్ టైం కౌంట్ చేస్తారు చీట్ ఇచ్చి. ఇక్కడ కూడా అటు బెంగళూరు వెళ్ళినా, తిరుపతి వెళ్ళినా, రాజమండ్రి వెళ్ళినా, వైజాగ్ వెళ్ళినా రోజు రాత్రి 100 మంది ప్రయాణాలు చేస్తుంటారు. అటువంటి వాళ్ళ పట్ల కూడా తగిన విధంగా స్పీడ్ కానీ ఇతరత్ర అంశాలకు సంబంధించి కొన్ని నియమ నిబంధనలు తేవాలని ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ రవాణా శాఖ మంత్రులను, కమిషనర్స్ త్వరలో కూర్చొని దీనికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ ఏ విధంగా ఉండాలి, ట్రావెల్స్ వాళ్ళ ఓనర్స్ బాధ్యత ఏంటి, ప్రభుత్వ తరఫున ఏం చేయాలో వాటికి సంబంధించినటువంటి ప్రికాషన్స్, ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి కేంద్ర మంత్రిని కూడా కోరి బస్ బాల్టీ బిల్డింగ్ చేసేటప్పుడే కొంత యాక్సిడెంట్కి సంబంధించి ఫైర్ కానీ తదితర అంశాల లోపల ఏ విధంగా ప్రికాషనరీ మెజర్స్ తీసుకోగలుగుతామో తప్పకుండా వాటిని కూడా చర్యలు తీసుకోవాలి. చిన్న డౌట్, ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ అయిన బండ్లకు ఇక్కడ మన రవాణా శాఖ వాళ్ళు చెకింగ్ చేయలేకపోతే చేయడానికి నిబంధనలు ఏమైనా అడ్డొస్తాయా? ఇప్పుడు జరిగిన సంఘటన రవాణా శాఖకు సంబంధించిన ఇష్యూ మీద ఆల్ ఇండియా పర్మిట్, ఇది ఫెడరల్ సిస్టంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఉమ్మడి జాబితా. ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1 ట్రావెల్ 1 పర్మిట్ మీద బస్సులు ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకునే హక్కు ఎక్కడైనా తిరగడానికి ఉన్నది. వాళ్ళు బాధ్యతగా వాటికి సంబంధించిన ఫిట్నెస్, ఇన్సూరెన్స్, స్పీడు తదితర జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకోకపోతే ఎక్కడ రవాణా శాఖ అనేది అవసరం లేదు. తెలంగాణ, ఆంధ్ర ఎవరైనా ఎవరు నెట్టుకునే అవసరం లేదు. ప్రతి ఒక్కరి బాధ్యత డెఫినెట్లీ మా బాధ్యత కూడా. కానీ ప్రయాణికుల జీవితాలతో చెలగాటమాడి జీవితంలో ఆదాయం అదే బతకడానికి వ్యాపారం చేసుకొని ప్రయాణికుల జీవితాలతో చెలగాటమాడితే ఊరుకోం. సరే, ఈ చెక్ పోస్టులు ఎత్తేయడం కూడా ఇలాంటివి ఏమైనా చెకింగ్ చేయడానికి ఏమైనా ఇబ్బందులు? దీనికి సంబంధం ఏం లేదు. చెక్ పోస్టులు ఆగాయా బస్సులు? చెక్ పోస్ట్ ఓన్లీ జనరల్గా గూడ్స్కి సంబంధించిన వెహికల్స్ మీదనే వ్యవహారం ఉంటుంది. మేము దాన్ని చెక్ పోస్ట్ రద్దు చేసినంత మాత్రాన ఆన్లైన్ సిస్టంలో పర్మిట్ అవన్నీ ఉంటాయి, ఎన్ఫోర్స్మెంట్ ఊర్లలో ఉంటుంది, ఇవన్నీ జరుగుతాయి. సరే, ఇప్పుడు ఇది జరిగింది కదా ఇన్సిడెంట్కి సంబంధించి, ఇప్పుడు ఏమైనా స్పెషల్ డ్రైవ్ ఏమైనా చేస్తారా? అంటే హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున స్పెషల్ డ్రైవ్ స్టార్ట్ అయింది. రవాణా శాఖ తెలంగాణ మొత్తంగా ట్రాన్స్పోర్ట్ సంబంధించిన ప్రతి వాహనానికి సంబంధించిన చెక్ చేసే విధంగా ఆదేశాలు ఇచ్చినాం. ఓకే, రైట్. ఇది మొత్తం మీద మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. ఈ ఇన్సిడెంట్ జరిగిన దానికి సంబంధించి కూడా మొత్తం ట్రావెల్స్ సంబంధించి ఇది ప్రజెంట్ ఈ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఈ బస్సు ఒడిశాలో రిజిస్ట్రేషన్ జరిగింది కాబట్టి దీనికి సంబంధించి కూడా అంతా కూడా ఎంక్వైరీ జరుగుతుంది. మిగతా బస్సులకు సంబంధించి కూడా ప్రైవేట్ ట్రావెల్కి సంబంధించిన వాటి అన్నిటి కూడా మిగతా వాటికి సంబంధించి వాటిపైన కూడా రైడ్స్ జరుగుతున్నాయని కూడా పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. ధనంజయ్తో ప్రతాప్ రెడ్డి, హైదరాబాద్.